నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. బీఆర్ఎస్ కీలక నేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అయితే మరో కేసు అయితే ఫైల్ అయింది. నాంపల్లి కోర్టులో అయితే మరి పిటిషన్ దాఖలైన నేపథ్యం అయితే కనబడతా ఉంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా తనైతే కొనసాగుతూ ఉన్నారు. కేటీఆర్ పై శనివారము నాంపల్లి స్పెషల్ కోర్టులో అయితే క్రిమినల్ పిటిషన్ అయితే దాఖలైనట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త సుజన్ రెడ్డి గారు అయితే క్రిమినల్ కోర్టుకి అయితే పిటిషన్లు అయితే దాఖలు చేశారు. అమృత్ టెండర్ల విషయము కేటీఆర్ తన నిరాధనమైన ఆరోపణలు చేశారు, దానిలో నిజాలు ఏమీ లేవు అన్నట్టుగా తనైతే సుజన్ కుమార్ రెడ్డి అయితే హైకోర్టుని అయితే ఆశ్రమించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా కేటీఆర్ ఆరోపణలు చేస్తూ ఉన్నారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. కేటీఆర్ ఆరోపణలు చేస్తున్న శోధన్ కన్స్ట్రక్షన్ 2011లో ప్రారంభమైంది. ఆ కంపెనీ ఎండీగా ఎవరైతే కందల దీప్తిరెడ్డి గారు వివరిస్తూ ఉన్నారు. ఆ సంస్థలో తనకు ఎలాంటి షేర్లు లేవని స్పష్టం చేశారు సుజన్ రెడ్డి గారు. శోధ కన్స్ట్రక్షన్లతో తనకు లింకులు చేస్తూ కేటీఆర్ అందరినీ తప్పుదోవ తప్పించేలా మాట్లాడాడు. అదేవిధంగా అమృత్ 2లో ప్యాకేజ్ 1 కింద ఎంఎఫ్ఆర్ శోధ ఐహెచ్పి జెయింట్ వెంచర్లో కేటీఆర్ చెప్తున్న శోధనకి 80% కాకుండా 29% వాటా ఉందని సుజన్ కుమార్ రెడ్డి తెలిపారు. అమృత్ టెండర్ పనులైతే మరి పోర్టల్ ద్వారానే ఆన్లైన్లో టెండర్లు అయితే నిర్వహించారు. పారదర్శకంగా విధానాల్లో ఈ టెండర్లు కేటాయింపు జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. ఆ ఆరోపణలో నిజాలు లేవని కూడా తనైతే కేటీఆర్ పైన అయితే అమృత్ టెండర్లకు సంబంధించిన ఇష్యూ మీద అయితే ప్రముఖ వ్యాపారవేత్త సుజన్ రెడ్డి గారు అయితే మరి పిటిషన్ అయితే నాంపల్లి కోర్టులో అయితే వేయడం అయితే జరిగింది. తన వ్యక్తిగత ప్రతిష్టకు దెబ్బతినే విధంగా ఆయన ఆరోపణలు చేశారని లీగల్ నోటీసులు అయితే ఇచ్చారు. తీరు మార్చుకోకపోవడంతో తాజాగా క్రిమినల్ పిటిషన్ దాఖలు చేసిన సుజన్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో నాంపల్లి స్పెషల్ కోర్టు వచ్చే సోమవారం విచారణ చేపడుతుంది. ఆయన స్టేట్మెంట్ ఏంటో నమోదు చేసుకున్న తర్వాత విరుపక్షాల వాదన విన్న తర్వాత కేసు తీర్పు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా నాంపల్లి కోర్టులో మరి ఏదైతే సంబంధించిన కేసు ఉందో సోమవారం మరి విచారణ జరగనున్నట్టు కూడా తెలిసింది. శోధ కన్వెక్షన్ గురించి లింకులు చేస్తూ తన మీద అనేక ఆరోపణలు చేశారు. ఆరోపణలో ఎలాంటి నిజాలు లేవని సుజన్ రెడ్డి మరి కోర్టును ఆశ్రయించిన దాఖలాలు అయితే కనబడతా ఉంది. నాంపల్లి స్పెషల్ కోర్టులో క్రిమినల్ పిటిషన్ అయితే మరి కేటీఆర్ మీద అయితే దాఖలైంది. ఈ దాఖలైన విషయాలలో అయితే మరి సుజన్ రెడ్డి స్పష్టం చేస్తూ ఉన్నారు. కేటీఆర్ అనేక విషయాలు నోరు జారి మాట్లాడుతున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. గతంలో కూడా కేటీఆర్కి మేము అయితే మరి నోటీసులు అయితే ఇచ్చినప్పుడు కూడా తీరు మార్చుకోకపోవడం వల్ల మేము మళ్ళీ కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. కేటీఆర్కి పదే మేము చెప్తూనే ఉన్నాము, మా మీద మీరు చేసే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి నిజం కాదని ఆరోపణలు మాత్రమే అని తను చెప్పుకుంటూ వచ్చినప్పుడు కూడా కేటీఆర్ పలుమార్లు తన ఏదైతే పరువుకు సంబంధించిన మాటలు మాట్లాడుతూ విధానంలో తనైతే పరువు నష్ట దావా కింద అయితే కేసు వేసినట్టు కూడా కనబడతా ఉంది. అదేవిధంగా క్రిమినల్ కోర్టు అంటే చీటింగ్ చేశాడు ఏదైతే ఈ అమృత టెండర్లకు సంబంధించిన దాంట్లో మరి కేటీఆర్ అప్పుడు మంత్రిగా ఉండే వ్యక్తి కాబట్టి బీఆర్ఎస్లో కీలక నేత ఉన్నారు కాబట్టి అతను చీటింగ్ చేశారు, ఇటు ప్రజలను కూడా మోసం చేశారు, తన వ్యాఖ్య ద్వారా ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. ఈ అమృత టెండర్కి సంబంధించి వ్యవహారాలలో మరి మీరు జోక్యం చేసుకోండి కోర్టు అని కూడా వ్యాపారవేత్త సుజన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన అమృత్ టెండర్ విషయంలో కేటీఆర్ని నిరాధమైన ఆరోపణలు చేయడం వెనుక గల కారణాలు ఏంటి, ప్రజల్ని ఈ విధంగా తప్పుదోవ ఎందుకు పట్టిస్తూ ఉన్నారనే నేపథ్యంలో